శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 10 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి మధ్యాహ్నం 3:28 వరకు ఉంది. ఆ తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. శతభిష నక్షత్రం ఉదయం 9:37 వరకు ఉంది. ఆ తర్వాత పూర్వభద్ర నక్షత్రం వచ్చింది. శనివారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే ఆనందయోగం ఉంటుంది. ఈ ఆనందయోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే అనుకూలంగా ఉంటుంది. ఉదయం 9:37 తర్వాత పూర్వభద్ర నక్షత్రం వచ్చింది. శనివారం పూర్వభద్ర నక్షత్రంతో కలిసి వస్తే కాలదండ యోగం ఉంటుంది. ఈ కాలదండ యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే ఈరోజు 2 యోగాలు అనుకూలంగా ఉన్నాయి. కాలదండ యోగము, ఆనంద యోగము, ఈ రెండూ కూడా అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఎవరైనా ప్రయాణాలు చేస్తే మాత్రం ఆ ప్రయాణాల పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి, ధనప్రాప్తి ఏర్పడుతుంది. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మకరంలో ఉన్నాడు, సొంత ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడితే ఖచ్చితంగా కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అలాగే శతభిష నక్షత్రానికి అధిపతి అయిన రాహువు మేషంలో ఉన్నాడు. కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు స్టార్ట్ చేస్తే అవన్నీ దిగ్విజయంగా ముందడుగు వేస్తాయి. పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి అయిన గురువు మీనంలో సొంత ఇంట్లో ఉన్నాడు. కాబట్టి పెళ్లి ప్రయత్నాలు ఏవి చేసినా అనుకూలిస్తాయి. వివాహ చర్చలు అనుకూలిస్తాయి. సాంఘికంగా పేరు తెచ్చుకోవటానికి అనేక మార్గాల్లో డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. ఈరోజు గ్రహాల స్టేటస్ బాగుంది, యోగాలు అద్భుతంగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళకి పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. శతభిష నక్షత్రం ఉదయం 9:37 వరకు ఉంది. కాబట్టి ఈ శతభిష నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం కార్యక్రమాలు చేసుకోవచ్చు. కంప్యూటర్ కోచింగులు తీసుకోవచ్చు. క్షురకర్మ, తైలాభ్యంగనం చేస్తే చాలా మంచిది. అంటే హెయిర్ కటింగ్, షేవింగ్ చేయించుకొని ఆ తర్వాత ఒంటికి తలకి నువ్వు నూనె రాసుకొని తలంటు స్నానం చేస్తే చాలా మంచిది. భూములు, గృహాల కొనుగోలుకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవడానికి అనుకూలం. అలాగే కొత్తగా వాహనాలు కొనుగోలు చేయడానికి, వాటిని ఉపయోగించుకోవటానికి కూడా శతభిష నక్షత్ర బలం పనిచేస్తుంది. జపాలు, హోమాలు, దానాలు ఇలాంటివి నిర్వహించుకోవటానికి కూడా ఈ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. ఉదయం 9:37 తర్వాత పూర్వభద్ర నక్షత్రం వచ్చింది. పూర్వభద్ర నక్షత్రం ఉన్న టైంలో ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి అనుకూలం. ఒక్కోసారి మాయమాటలు చెప్పి ఎదుటి వాళ్ళని నమ్మించాల్సి వస్తుంది. అలా నమ్మించడానికి పూర్వభద్ర నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. ఎదుటి వాళ్ళతో వాద ప్రతివాదాలు చేయడానికి కూడా ఈ పూర్వభద్ర నక్షత్ర బలం పనిచేస్తుంది. ఒక్కొక్కసారి మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తుంది. అలా మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఉదయం 9:37 తర్వాత పూర్వభద్ర నక్షత్ర బలం పనిచేస్తుంది. అలాగే పూర్వభద్ర నక్షత్రం ఉంది కాబట్టి గర్భాధానం కార్యక్రమాన్ని ఈరోజు రాత్రికి నిర్వహించుకోవచ్చు. ఇలా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు. అలాగే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే ఉమామహేశ్వర వ్రతం. భాద్రపద పౌర్ణమి ఉమామహేశ్వర వ్రతం సందర్భంగా 12 రాశుల వాళ్ళు విశేషంగా కార్యసిద్ధి ఏర్పడాలంటే ఓం ఉమామహేశ్వరాయ నమః ఈ చిన్న మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం ఉమామహేశ్వరాయ నమః ఈ మంత్రం చదువుకుని వెళితే అద్భుతంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము, మినుములు, నూనె వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. అలాగే భూ సంబంధమైన వ్యవహారాలు ఏవి చేయాలన్నా, భూములు కొనటం, అమ్మటం లాంటి డిస్కషన్స్ చేయాలంటే శనిహోర పనిచేస్తుంది. అలాగే సేవకా వృత్తిలోకి ప్రవేశించడానికి అనుకూలం. అంటే ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి లేదా పనివాళ్ళ నియమించుకోవటానికి కూడా శనిహోర బలం బాగా పనిచేస్తుంది. వాహనాలు మరమ్మత్తు చేయించుకోవటానికి, వెహికల్స్ రిపేర్ చేయించుకోవాలంటే బండి కానీ కారు కానీ శనిహోరలో చేయించుకుంటే మళ్ళీ రిపేర్ చేయించాల్సిన అవసరం ఉండదు. అలా శనిహోరలో ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.